ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అనేక హామీలను ఇచ్చిందని ఆ హామీలను నెరవేర్చాలని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ఈ రోజు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలోని కల్లూరు గ్రామం తన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రచారం చేసినప్పుడు కూడా అందరూ మనకు బాగా స్వాగతించారు, కానీ ఎలక్షన్లో ఓటేసేటప్పుడు మాత్రం ఆయన చెప్పిన సూపర్ 6కే కొంచెం ఎక్కువ ముగ్గు చూపించినట్టున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే పథకాలు దండిగా ఉన్నాయి. 25 పథకాలు కల్పించడానికి అవసరం అనుకుంటే రోడ్డు ఎక్కడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మాత్రం నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ పోలీసు వారికి మాత్రం ఒకటి విజ్ఞప్తి, 2019 నుంచి 2024 వరకు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళ మీద చేసిన పరిస్థితి కానే కాదు. అటువంటిది ఇప్పుడు 20 రోజుల్లోనే ప్రతి ఒక్కరి మీద కూడా రెచ్చిపోయి మాత్రం ఇంతకుముందు మా కార్యకర్తల నాయకులు ఎవరిని ఏం మాట్లాడారు. ఇప్పుడు పనికిరాని కార్యకర్త కూడా వాడిని ఇంటి పక్క నుండి కూడా బెదిరించే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ఏమిటి ఇది? అంతే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ఈ మామూలుగా ఎలక్షన్లో గెలుపు ఓటమి దైవాధీనం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళను గెలిచిన వాళ్ళందరూ ఇళ్ళ మీద పోయి కొట్టడం అనేది, మొత్తం ఇట్లా హరాస్మెంట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు మాకు నమ్మించి మోసం చేసినారని ఇళ్ళ మీద పోయడం చూసినాం తప్ప గెలిచిన వాళ్ళు ఓడడం మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే ఇది కొత్త సంస్కృతి. నేను ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మీది జరుగుతుందని చేస్తే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడాల్సి వస్తుంది. తిరగబడిన రోజు మాత్రం ఆ రోజు ఎవ్వరు కూడా ఇంకా చూస్తూ ఊరుకోండే ప్రసక్తి ఉన్నది. ఏదోలో గెలిచినారు మీరు ఉండననే ఉద్దేశంతోనే ఇంకా ఏమున్నా రోజు ఒక ఊళ్ళో ఒకరిని బెదిరియడం, రోజు ఊళ్ళో ఒకరిని కొట్టడం అనేది ఎంతవరకు ఇది? పోలీస్ శాఖ వారు కూడా ఇంత నిర్వీర్యమైన పోలీస్ వారిని ఇంతవరకు ఎప్పుడు చూడకూడదు. ఇంత జరుగుతూనే కూడా కనీసం ఆ ముద్దాయిల గురించి, ఆ ముద్దాయిలకు కనీసం వాళ్ళకు పోలీసు భయం పెట్టడం కానీ పెట్టలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. అదే పెసరవాయి గ్రామంలో జరిగినప్పుడు మాత్రం పోలీసులు ముద్దాయిలను తీసుకుపోయి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళను సబ్ జైలుకు పంపించి 1 సంవత్సరం ఊళ్ళోకి కూడా అధికార పార్టీలో మేము ఉండి కూడా వాళ్ళను 1 సంవత్సరం వరకు కూడా ఊళ్ళోకి కూడా రావద్దని పోలీసులు చెప్తే ఊళ్ళోకి రానియకుండా కూడా పెట్టడం జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ ఉండే ఊళ్ళల్లో కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఇట్లా ఊళ్ళోకి పోయి మొత్తం మనం ఒక వీడియో చూడడం జరిగింది. ఎలక్షన్ ముందే ఊళ్ళో కట్టెలు తీసుకొని తిరిగిన వీడియో కూడా చూడడం జరిగింది. అంటే ఇది ఏంది దౌర్జన్యము? ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఎవని ఓటు హక్కు వాడు వేసుకోవడానికి వీలు లేదా? ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తారా? ఇదేం ఎన్ని రోజులు దౌర్జన్యం? ఎవ్వరు కూడా దౌర్జన్య పనులు ఎక్కువ రోజులు ఉండడం కష్టమైపోతుంది. మమ్మల్ని ఏదో ఆ గ్రావెల్ అమ్ముకున్నారు, ఇవి అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్మే గ్రావెలు ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఎవరు ఆఫీసర్లు ఏందో వాళ్ళు ఒకసారి చూసి చెప్పాలి కదా. మొత్తం అంతా కూడా ఏందనేది ఉండే పరిస్థితి మొత్తం అంతా కూడా ఏదో అంతకుముందు మాట్లాడి ఇప్పుడు చేసేదేంది వాళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి దైవాధీనం. ఎవరిని కూడా మనం ఇప్పుడు గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళం మేము ఫీలింగ్లో ఉంటాం. అంత మాత్రాన దీనికి ఏం కుంగిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించడం. మీరు ఏ పథకాలు ఇచ్చినారో మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ ప్రజలకు ఇవ్వండి. ఇంకా ప్రజలు మంచి పేరు తెచ్చుకోండి, మేము వద్దనే ప్రసక్తి లేదు. కానీ ఈ విధంగా బెదిరించి కార్యకర్తలను కొట్టడము, ఇవన్నీ వాని బెదిరియడం, ఈయన్ని బెదిరియడం, ఇవన్నీ కూడా ఎంతవరకు మంచి సంస్కృతి కాదు. మీరు చేయండి, సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించండి, మేము కూడా సంతోషపడతాం.
రైతు పాపం ప్రజలన్నీ మీకు ఓట్లేసినందుకు మీరు మంచి పథకాలు ఇస్తున్నారని మేము కూడా అనుకుంటాం. మీకు